నాతో కలిసి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి వినండి, నీకేం కావాలి అన్నాడు. నీకేం కావాలని అంటంతో నాకు సమాధానం చెప్పండి. నెహెమ్యా ఏం చేయాలి? అరే చెప్పండి సార్, టకామని. ఇంకేముంది రాజా, మా పితరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోయింది, అగ్నితో కాల్చబడింది, గుమ్మాలు పడిపోయాయి, కొంచెం దాన్ని తిరిగి పునర్నిర్మించే విషయంలో సహాయం చేయి అని టకామని చెప్పాలి. చెప్పకుండా నీకేం కావాలి అంటే ఎగైన్ ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, పదే ప్రార్థన చేయాలా? 4 నెలలు చేసింది ఏంటి సార్? ఆల్రెడీ 4 నెలలు చేసిందేంటి? 4 నెలలు ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థన సరిపోలేదా? 4 నెలలు ప్రార్థన చేసివాయా, ఏడిస్తివాయా, ఉపవాసంతో ఉంటివాయా, చాలా దినాల మటుకు నేల మీద కూలిపోతు ఇంత ప్రార్థన చేసావు కదయ్యా, ఎగైన్ మరలా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే, ఇప్పుడు రాజు అడిగిన దానికి గన్ షాట్గా అడగబోయే మాట బుల్లెట్ లాగా దూసుకొని పోవాలి. ఎందుకో చెప్పంటారా? ఎప్పుడైనా ఎదుటివాడికి జవాబు ఇచ్చేటప్పుడు దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడు, దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడు. ఎందుకో చెప్పంటారా? బైబిల్లో నాకు ఇష్టమైన పదం, అంటే ప్రతి పదం ఇష్టమైంది, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం. ఏది పడితే అది వరలకుండా, పని జరగని అనవసరమైన మాటలు రాకుండా, ఒక్కసారి నీ నోట నుంచి మాట బయలుదేరితే అది విత్తనమై, అది మొలకెత్తి మహావృక్షమై శ్రేష్ఠ ఫలాలు కోసుకునేటట్లుగా దేవుడు కార్యం చేయాలి. అందుకని గమనించండి, బైబిల్లో రాయబడిన మాట, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం. అయ్యా, నేను కోడంది అడిగితే నేను ఏది ముందు పెట్టాలి, ఏది ముందు మాట్లాడాలి, ఏది తర్వాత మాట్లాడాలి, ఆ స్పష్టత నాకు లేకుండా ఏదో బడబడ మాట్లాడితే రాజు చిరాకు పడి, ఆపేయ్, ఈ సోది అంతా నాకెందుకు చెప్తావు అని అంటాడేమో. స్వీట్ అండ్ షార్ట్ ప్రేయర్ కూడా స్వీట్ అండ్ షార్ట్గా చేశాడు. ఆ స్వీట్ అండ్ షార్ట్ ప్రార్థనకి స్వీట్ రిప్రే రావాలి ప్రభువా, చక్కటి ప్రత్యుత్తరాలతో నేను అధికారితో మాట్లాడాలి అని చక్కటి ప్రత్యుత్తరం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. సమయోచితమైన మాట ఎలాంటిదో సామెతలో భలే చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 25:11. నాతో కలిసి, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నొంచబడిన బంగారు పండ్ల వంటిది. ఏమంటమ్మా ఒకసారి చెప్పండి, నా వైపు చూసి. ఎట్లాంటిదట? సమయోచితంగా పలకబడిన మాట. ఈ టైంలో ఈ మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? ఇది సమయానుకూలమైన మాట కాదా? ఇది సందర్భానుసారమైన మాట కాదా? ఇప్పుడు ఈ మాట మనం మాట్లాడితే గన్ షాట్గా బుల్లెట్ లాగా తగిలిద్దా లేదా? పని జరిగిద్దా లేదా? ఆత్మీయ కార్యం జరిగిద్దా లేదా? ఆ సమయోచితమైన జ్ఞానం దేవుని బిడ్డలకు అవసరం. ఈ సమయోచితమైన జ్ఞానం కానీ, సమయోచితమైన మాట కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రార్థన గదిలో నుంచి బయలుదేరి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. సమయోచితముగా పలకబడిన మాట వెండి పండ్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఒక క్రైస్తవుడు మంగళ షాప్కి వెళ్ళాడట. ఒక అన్యుడు మంగళ షాప్కి వెళ్ళాడట. ఆ మంగళ షాపులో పనిచేసే ఆ బార్బర్కి, ఆ నాయి బ్రాహ్మణుడికి, ఆ మంగళాయనికి దేవుడంటే పిచ్చి ప్రేమ. కనపడిన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తాడు. సువార్త చెప్పకుండా ఆ అన్న ఏమి చేయడు. మొత్తానికి ఆ వచ్చిన అన్యుడు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత షేవింగ్ చేయమన్నాడట. సరే షేవింగ్ చేద్దాం అని ఈ మంగళాయన రెడీ అవుతా, ఆ రోజుల్లో ఆకురాయికి రాసేవాళ్ళు కదా, ఆ ఆకురాయి, ఆ కత్తి ఆకురాయికి రుద్దుతా, ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈయనకి షేవింగ్ చేయటానికి వచ్చి
ఇట్లా కత్తి పెట్టే ముందు నీకు దేవుని చూడాలని ఉందా అని అడిగాడంట. నీకు దేవుని చూడాలని ఉందా, నీకు పరలోకం వెళ్ళాలని ఉందా అని అడిగాడట. ఆడు బెత్తరపోయి సీట్లో నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడంట. ఇప్పుడు కత్తి పట్టుకొని నీకు దేవుని చూడాలని ఉందా అని అడిగితే ఎట్టుంటుంది ఆడికి? అంటే ఈడేమన్నా పేక్కు వస్తాడేమో, భయపడతారు కదా. అంటే ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఆ సమయ స్ఫూర్తితో కూడుకున్న మాట దేవుని బిడ్డలకు అవసరం. ఇక్కడ నాకు భలే ఇష్టమైన మాట ఏమంటాడు? సమయోచితంగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పండెములో పెట్టబడిన బంగారు బంగారు పండ్ల వంటిది. అంటే నీ నోట నుంచి బయలుదేరే మాట ఎట్లుండాలో తెలుసా? నీవు పళ్ళెం అంటే విలువలేని వాడివైనా నీ నోట నుంచి బయలుదేరి వచ్చే మాట మాత్రం విలువైందిగా ఉండాలి. వేస్ట్గా మాట్లాడొద్దు. పచ్చిగా చెప్తా, సోది మాటలు మాట్లాడొద్దు. కూటికి గుడ్డకు రాని మాటలు మాట్లాడొద్దు. ఏదైనా నీ నోట నుంచి మాట బయలుదేరితే ప్రజలు ముత్యాలు ఏరుకున్నట్లుగా ఉండాలి. ఈ అక్క ఇప్పుడు డబ్బాల్లో రాళ్ళు ఇచ్చినట్లుగా లొడలొడ పద్దాకలు వాగుతూ ఉంటుందిరా, వాగుడు గాయరా, ఆ పేరు రాకూడదు. ఈ బిడ్డ నుంచి ఏ మాటలు వస్తాయో, ముత్యాలు రాలుతాయి, ఏరుకుందాం అన్నట్లుగా అలా నోటిని చక్కగా వాడుకునేటువంటి వారిగా మనం బ్రతుకుదాం గాక. సమయోచితంగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు గుండ్ల వంటిది, బంగారు పండ్ల వంటిది. దీన్ని గురించి ఒక మాట అంటాడు చూడండి. ఆ మాట ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. నా వైపు చూడు, నాతో కలిసి చెప్పండి. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సంయోచితమైన మాట ఎంత మనోహరం. నా వైపు చూసి చెప్పండి ఎట్లా. సంయోచితమైన మాట, నా వైపు చూడాలి బ్రదర్స్ అందరు, నా వైపు చూడాలి. సంయోచితమైన మాట ఇట్లా అనండి, పర్వాలేదు, ఏం కాదు. ఎంత మనోహరం, ఎంత మనోహరం. మనోహరం అంటే అర్థం ఏంటి? మోషాన్న మన సిల్లేవారి పాలెంలో మనోహర్ కాదు. చంద్రశేఖర్ అన్న మన మనోహర్ కాదు. ఎక్కడున్నాడు చంద్రశేఖర్ అన్న? మనోహర్ అంటే మనస్సును జయించటం. సంయోచితంగా నువ్వేదన్నా మాట్లాడితే ఎవరితో మాట్లాడేవో వాని మనస్సు జయించగలుగుతావు, వాని మనస్సు నువ్వు గెలవగలుగుతావు. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. ఇప్పుడు చూడండి, సంయోచితమైన మాట ఎంత మనోహరం, ఎదుటివాడి మనసును గెలుచుకుంటుంది అని రాసింది కదా. రాజు అడిగినప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ తర్వాత మాట్లాడేటప్పుడు ఎంత సంయోచితంగా మాట్లాడాడో, ఎంత సమయస్ఫూర్తితో మాట్లాడాడో. గిన్నె అందించేవాడే, వెండి పండ్లమే, కానీ తాను పలికినటువంటి మాటలు ఉన్నాయి చూసారా? విచిత్రమైన వెండి పండ్లములో పెట్టబడిన బంగారు పండలాగా గుండలాగా ఆయన మాట ఉంది. చెప్పేటప్పుడు 3 అంశాలు చెప్పాడు. ఒకటి, మా పితరులున్న పట్టణం అగ్నితో కాల్చబడింది. రెండవది, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినాయి, ప్రాకారాలు పడిపోయాయి. మూడవది, మా పితరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోయింది అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఒకసారి నా వైపు చూడండి. గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, రైట్. రెండవది, ప్రాకారాలు పడిపోయాయి. మూడవది, మా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయింది అన్నాడు. మా పితరుల సమాధులు తవ్వేశారు అన్నాడు. ఈ మూడిట్లో మొదట ఏ విషయం చెప్పాడు చెప్పండి? చెప్పండి సార్. ప్రాకారాలు పడిపోయి అది చెప్పలా, అది చెప్పలా. గుమ్మాలు అగ్నితో కాలిపోయాయి అది చెప్పలా. గన్ షాట్గా మొట్టమొదట ఏమన్నాడు తెలుసా? మా పితరుల సమాధులు ఉన్నాయి సార్, ఆ సమాధులన్నీ తవ్వేశారు, పాడైపోయారు. సమాధి అంటంతో సెంటిమెంటా కాదా? గవర్నమెంట్ వాళ్ళు పలానా నీళ్లు పడగొట్టారు అనేదానికి ప్రజలు బాగా స్పందిస్తారా? పలానా ఇంటి కాంపౌండ్ పడగొట్టారు అనేదానికి బాగా స్పందిస్తారా? పలానా చోట ముస్లిం సమాధులు ఉన్నాయి, క్రైస్తవుల సమాధులు ఉన్నాయి, హైందవుల సమాధులు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు సమాధులని చూడకుండా సమాధులన్నింటినీ పడగొట్టేసి అక్కడ రోడ్డు వేసారు అని అంటే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారా? ఏమండి, సమాధులు ఎవరైనా ముట్టుకుంటారా?
మొట్టమొదటి చూడండి, గన్ షాట్గా సమాధిని ముందు పెట్టాడు. ఆ మాట అంటూ ఎవడురా సమాధులు పడగొట్టింది? ఆ బుద్ధిహీనుడు ఎవడు సమాధులు పట్టుకున్నాడా? ఎవడరా పని చేసిందని నేనంట, నెహెమ్యా, ఎంత సమయస్ఫూర్తితో సంయోచితమైన మాట నీ నోటి నుంచి ఎలా వచ్చింది? ఈ మాట ప్రార్థనలో నుంచి వచ్చిందయ్యా. మరొకసారి చెప్తాను, సమయోచితమైన మాట ఎంత, సామెతలు ఇందాక చూసాం కదా, ఇంకోసారి ఆ మాట చూపించండి. నెక్స్ట్ వస్తాముడు, అది కాదు, 15:23. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సంయోచితమైన మాట ఎంత మనోహరం. సంయోచితమైన మాట చెప్పండి, ఎంత అంటే సంయోచితమైన మాట ఏం చేస్తుందట? మనసును గెలుచుకుంటుందట. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు దాని వలన సంతోషం పొందుతాడు. నీకేం కావాలి అని అడిగితే సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చాడు. నా పితరుల సమాధులు పాడైపోయినాయి అయ్యా, అగ్నితో కాల్చబడిందయ్యా, ప్రాకారాలు పడిపోయాయ్యా, 2 నెలల మొదటి దాని దగ్గరే ఫ్లాట్ అయిపోయాడు, ఏం కావాలో కోరుకొని అన్నీ ఇచ్చాడు. అందుకని సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం కలుగుతుంది. ఇప్పుడు నెహెమ్యాకి సంతోషం కలిగిందా లేదా? ఎందుకు సంతోషం కలిగింది? ఎట్లా సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వాలో ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు, మీ వాడుక భాషలో చెప్తా. ఆ పిచ్చోడికి బీపీ ఎక్కువైపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపో, తెల్లారిన తర్వాత కనపడ్డవా సంపేత్తా, ఏమేం కావాలో మొత్తం తీసుకొని వెళ్ళిపో అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు అనాలి, సావైనా బతుకైనా మీ దగ్గరేనయ్యా, దేవుడు జతపరిచిన వారిని ఎవరూ విడదీయకూడదని లేఖనం సెలవిచ్చింది కదయ్యా, నీ పాదాల దగ్గరే పడి ఉంటానయ్యా, వెళ్ళిపో, ఇంట్లో నీకు ఏది ఇష్టమో తీసుకొని వెళ్ళిపో. ఈ ఇంట్లో నాకు వెండి కాదయ్యా ఇష్టమైంది, బంగారం కాదు అయ్యా ఇష్టమైంది, బీరువాలో ఉన్న డబ్బు కాదయ్యా నాకు ఇష్టమైంది, నేను ఇంట్లో అందరికంటే ఇష్టపడేది మిమ్మల్నేనయ్యా, మీరు నాతో పాటు వస్తానంటే అడవికి కూడా వెళ్తానయ్యా. ఈ మాట అంటారా? ఆ మాట అని చూడండి, భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు అనే మాట ఏంటో తెలుసా? వెళ్ళిపో అని అంటంతో సూటిగా చదువుకోపోతే నన్ను అడగండి. మా తమ్ముడు లేడా, మా అన్న లేడా, మా నాన్న లేడా, నీ కాళ్ళ దగ్గర కుక్కలాగా నేనేం పడి ఉండను? ఊరక పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? 10 లక్షల రూపాయలు పెట్టి గేదెలో సంతలో గేదెను కొన్నట్టు నేను కొన్నా. ఆడుకు బీపీ 250కి పోతే సంతలో గేదెను కొన్నా. నేను చెప్తున్నాను, మీరు ప్రార్థనలో ఎదగండి, దేవుని పాదాలు పట్టుకోండి, ఎలా మాట్లాడాలో నాకు నేర్పండి అని అనండి. నా దేవుడు ఎవరో తెలుసా? నేర్పేవాడు, మాస్టర్, హీఈస్ ట్యూటర్. ప్రతిదీ నీకు నేర్పుతాడు. ఓ భర్తతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడాలి, నానోళ్ళు గాయంతో ఉన్నప్పుడు, ఆయాసంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులను ఎలా ఆదరించాలి. తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించడం కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మా నాన్నల కన్నీళ్లు మీరు తొడవాలి. నేను చూడటంతో అమ్మ అనుకోవాలి, చెట్టు అంత కొడుకు నాకు దొరికాడు, చాలు, నాకు ఇంకేం కావాలి, ఇంత మంచి కూతురు దొరికింది, నాకు ఇంకేం కావాలి. నీ పేరు ఎత్తటంతో అమ్మా నాన్నలు బాధ మర్చిపోయేటట్లుగా చేయాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. అలాంటి సంయోచితమైన మాట ఎప్పుడైనా నీకు రిజల్ట్ సరిగ్గా రాలేదు, మార్కులు సరిగ్గా రాలేదు, ఎవరో మిమ్మల్ని గురించి చెడ్డ మాట అమ్మా నాన్నకు చెప్పారు, ఆ వార్త అమ్మా నాన్నకు వినబడింది, వాళ్ళకి శరీరంలో ఎన్ని గాయాలు కలిగినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. కానీ నా కూతురు పాడైపోయింది, నా కొడుకు దారి తప్పాడు, ఆ మాట ఎవరో లేని మాట కల్పించి చెప్పినా తల్లిదండ్రులు అల్లాడిపోతారు. వాళ్ళు మనోవేదంతో ఉంటే ఆ తల్లి దగ్గరికి వచ్చి, నీకు పద్దాకల అనుమానం, నీ అనుమానపు రోగం వల్ల ఎట్ట అయిపోయా, ఆ తల్లి గాయాలు రేపొద్దు. అమ్మా, నేను అట్టాడు దాన్ని కాదమ్మా, నేను అట్టాడు దాన్ని కాదు, నీ కడుపును పుట్టానమ్మా, నీ పెంపకంలో పెరిగానమ్మా, నీవు తలదించుకునే పని నేను ఎప్పుడు చేయనమ్మా, నేను చేయనమ్మా, నువ్వు తలెత్తుకునేటట్లుగానే నేను బ్రతుకుతా. నాన్న ఏడవద్దు నాన్న,
నువ్వు అట్లా బాధపడొద్దు నాన్న, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా జీవితం ఏమైపోద్దో, నన్ను కూర్చుని నువ్వు అంత టెన్షన్ తెచ్చుకోవద్దు నాన్న, నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నాన్న, నువ్వు దీర్ఘాయుష్తో బ్రతకాలి, నిండు నూరేళ్ళు బ్రతకాలి, మా ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడాలి, నువ్వేం బాధపడొద్దు నాన్న. నేను అట్లాంటి వాడిని కాదు. నువ్వు ఏ అమ్మాయిని చూస్తావో ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటావు, ఏ అబ్బాయిని చూస్తావో నేను ఎక్కడ తప్పటడిగాడు. ఆ దుఃఖంతో ఉన్న తల్లిదండ్రులకు ఆదరణతో ఒక మాట చెప్పండి, 70 సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. దీర్ఘాయుష్య దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. సమయోచితంగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పండెములో పెట్టబడిన బంగారు కమ్మి. అలాంటి సరి అయిన మాట మాట్లాడితే వాడు ఎదుటివాడి మనసు గెలుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాస్తాడు, దాని వలన వానికి సంతోషం కలుగుతుంది. బైబిల్లో 2 ఉదాహరణలు చెప్తాను. ఓసారి ఫరో రాజు కళ వచ్చింది. ఆ కళలో పుష్టిగా ఉన్న ఆవులు 7 ఆవులు కనపడ్డాయి. ఆ తర్వాత అదే నదిలో నుంచి బక్క చిక్కిన ఆవులు 7 వచ్చినాయి. ఆ బక్క చిక్కిన ఆవులు బయటకు వచ్చిన తర్వాత బలిసిన ఆవుల్ని మింగేశాయి. బలిసిన ఆవుల్ని మింగిన ఆ బక్క చిక్కిన ఆవులు ఎట్టున్నాయంట? అరే కొంచెం పెద్దగా చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి అమ్మా, నాకు అట్లా చెప్తే బాగాదు, పెద్దగా నవ్వుతో చెప్పాలా. ఎన్ని తిన్నాయంట? బలిసిన ఆవుల్ని బక్క చిక్కిన ఆవులు తిన్నాయట. బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు తిన్నా బక్క చిక్కినట్టుగానే ఉన్నాయంట. కొంతమంది ఉంటారండి, కొంతమందికి ఉండే కృప ఏంటో తెలుసా? ఆడు 2 ప్లేట్లు తిన్నా నాకు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, ప్రభువా నాకు కూడా ఆ కృప దొరికితే ఎంత బాగుండో కదా. కొంతమంది ఉంటారు, ఎంత తింటే సార్ బెలూన్లాగా ఊపిపోతారు. ఎందుకురా ఎంత ఘోరం జరుగుతుందంటే, ఈ బిడ్డ తినాల్సిన తిండి అంతా వాళ్ళ నాన్న తినేశాడు. విన్నారా? అమ్మా నాన్నోళ్ళు నాన్నగా ఉంటే పిల్లలు కూడా అమ్మా నాన్నోళ్ళు లావుగా ఉంటే పిల్లలు కూడా లావు అయిపోతారు. వీడు తిందాం అనుకునే లోపు తినాల్సిందంతా నాన్న తిన్నాడు. ఇక అందుకని వాళ్ళు కొంచెం తినేసరికి ఎట్లా అయిపోతారు. సరే, అది వదిలిపెట్టండి. ఇది అర్థం కాక ఫరో కలవరంతో లేచాడు. దీని భావన ఏంటో అర్థం కాల. వెంటనే యోసేపు వచ్చాడు. అంటాడు, సమయోచితంగా పలకబడిన మాట విన్నారా? విచిత్రమైన వెండి పండ్లెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది. సరిగ్గా ప్రత్యుత్తరం ఇస్తే అది ఎంత మనోహరం. వాడు దాని వలన సంతోషాన్ని పొందుకుంటాడు. యోసేపు జీవితంలో ఇది నెరవేరింది. ఎలాగో తెలుసా? ఆయన కలవరంతో వస్తే వెంటనే యోసేపు అన్నాడు, రాజా ఏమి లేదు, రాబోయే 7 సంవత్సరాలు ఆ బలిసిన ఆవులు ఉన్నాయే సమృద్ధిగా పంట పండబోతుంది. సమృద్ధిగా పంట పండే ఆ కాలంలో పంట బాగా పండింది కాబట్టి ఈ పంట పండే కాలంలో ధాన్యాన్ని జాగ్రత్తగా దాచిపెట్టండి, గిడ్డంగులు కట్టండి. అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ఉంటుంది చూసారా, అట్లా గిడ్డంగులు కట్టండి, ధాన్యాన్ని దాచిపెట్టండి. రాబోయే 7 సంవత్సరాలు కరువు కాలం, ప్రపంచమంతా కరువు రాబోతుంది. ఆ కరువు కాలంలో మనం ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని అడుక్కోకుండా జాగ్రత్త, పంట బాగా పండే కాలంలో ధాన్యాన్ని దాచిపెట్టండి. కరువు కాలంలో మనం పోషించబడతాం. ప్రజలంతా ఆహారం కోసం మన దగ్గరకు వస్తారు. వాళ్ళు భూములన్నీ మనం కొనేసేద్దాం, అప్పుడు భూములన్నీ ఫరో అయిపోతాయి అని చెప్పాడు. అక్కడ చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. ఆ మాట విని ఫరో అన్న మాట, ఆదికాండం 41వ అధ్యాయం. అందరూ ఆ మాట చూడండి నాతో కలిసి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తముగా ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా నేను. 39 పెద్దగా, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానము గలవాడెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసనం విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని
యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఒక్క మాటలో గన్ షాట్గా చెప్పాలంటే, సంయోచితంగా మాట పలికాడు. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏమైందో తెలుసా? తంతే గారెల బొట్టులో పడతారంటారు చూసారా? యోసేపు గారెల బొట్టులో కాదు, బోరల బొట్టులో కాదు, బంగారు బొట్టులో పడిపోయాడు. చెరసాల్లో నుంచి విడిపించబడి ఏకంగా సింహాసనం మీద కూర్చున్నాడు. నా వైపు చూడండి. చెరసాలలో నుంచి సింహాసనానికి యోసేపు వెళ్ళటానికి కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం చెప్పంటారా? నా వైపు చూసి చెప్పండి. సంయోచితంగా పలకబడిన మాట ఎంత మనోహరం, దాని వలన వాడు సంతోషాన్ని పొందుకుంటాడు అని రాస్తుంది కదా. విచిత్రమైన వెండి పందెంలో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది అని రాస్తుంది కదా. ఒకవేళ యోసేపు స్థానంలో ఇంకొకడు ఉంటే, బుద్ధి లేనోడు ఉంటే, మతి లేనోడు ఉంటే, జ్ఞానం లేనోడు ఉంటే, ఆడేం చెప్పేవాడో తెలుసా? రాజా, 7 సంవత్సరాలు ఫుల్గా పంట పండిద్దట, పంట బాగా పండింది కాబట్టి ఉంటాడు కదా లోకాసు వార్తలో, నా ప్రాణమా నోరు తెరవాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి సార్. ఉన్నప్పుడే లైఫ్ ఐస్ క్రీమ్ లాంటిది. అది మనం ఏమంటారు, దాన్ని అనుభవించకపోయినా కరిగిపోద్ది. లైఫ్ ఐస్ క్రీమ్. వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలా, వయసు ఉన్నప్పుడే తిరగాల, వయసు ఉన్నప్పుడే చేయాల్సిందంతా చేయాలా. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత ఏం చేస్తాం సార్? పంటలు బాగా పండుతాయి, తిందాం, తాగుదాం, తందనాలు ఆడదాం అని కనుక చెప్పుంటే, రేయ్ నువ్వు అందుకే జైల్లోకి వెళ్ళింది, నేను ఓరక జైల్లోకి వెళ్ళలేదురా, నీ బతుకిందుకేందిరా డెఫినెట్గా అనేవాడు. యోసేపు చెప్పిన మాట అందరికీ యుక్తంగా అనిపించిందట. పెద్దగా చెప్దాం. బిడ్డలారా, ఎప్పుడు దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఒక కోణంలో చెప్పకూడదు. దేవుని నమ్ముకుండా ఆశీర్వదించబడతారు భూమి మీదే చెప్పకూడదు. పరలోక సంబంధమైనవి చెప్పాలి. అలాగని 24 గంటలు పరలోకం చెప్పకూడదు. భూలోకంలో బ్రతకాలా లేదా? ఏం మీరు బతికేటట్లేరమ్మా. ఇప్పుడు యేసుప్రభు వస్తే ఉన్నపాటిని వెళ్ళిపోయేటట్టున్నారు. ఇప్పుడు ఉన్నపాటిని యేసుప్రభు మెరిసక్క దగ్గరికి వచ్చి, అమ్మ మెరిసి రారా అన్నారు అనుకోండి, ఏమంటుందో తెలుసా అక్క? అయ్యా, ఫ్రాంక్లిన్ పెళ్లి చూసే కానీ మా కొడుకు ఎవరు జాయ్ పెళ్ళి కూడా చూడాలి కదా, పెళ్ళి చూసిన తర్వాత ఒక మెరిసి వచ్చేసే తల్లి అని అంటే ఏమంటుందో తెలుసా? ఒక్క నలుసునన్నా చూడాలి కదా అయ్యా, మళ్ళా నలుసు. ఆ నలుసు పుట్టిన తర్వాత మరలా తర్వాత ఏమంటుందో తెలుసా? అయ్యా, నువ్వు 4 తరాలు పిల్లల్ని చూస్తానన్నావు కదయ్యా, మనవణ్ణి కూడా చూడాలి. సరే, మనవణ్ణి చూసిన తర్వాత రమ్మంటే వెళ్తుందా? ముని మనవడయ్యా. బ్రతుకుతాం లోకంలో. బ్యాలెన్సింగ్ ఉండాలి. నేను ఒక ప్రాంతానికి వెళ్తే, తాడేపల్లిగూడెం, వివరాలు నేను చెప్పలేను. నా స్నేహితుడు ఒక ఆయన విజయవాడలో ఉంటాడు, దైవజనుడు. మన విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు బాగా సహకరించారు. వాళ్ళ అక్క తాడేపల్లిగూడెం దగ్గర సేవ చేస్తారు. గతంలో ఏదో మినిస్ట్రీకి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత మన మినిస్ట్రీతో వాక్యం వింటూ ఆత్మలో బలపడుతున్నారు. నేను ఆ ఇంటికి వెళ్తే ఆ చెల్లి, అన్నయ్య ఇంతకాలం గుడ్డి భక్తిలో బ్రతికాం, ఒక కోణంలోనే వాక్యాన్ని అర్థం చేసుకున్నాం. మిమ్మల్ని పొగటానికి నేను ఈ మాట చెప్పట్లా. అన్ని కోణాల్లో పసిబిడ్డలు మొదలుకొని పండు ముసలి వరకు ఎలా బ్రతకాలి వాక్యం ద్వారా చెప్తారు. భూమి మీద ఎలా బ్రతకాలి, పరలోకం కొరకు ఎలా సిద్ధపడాలి, ఈ కోణంలో కూడా చెప్తారు. మూర్ఖంగా ఇదిగో ఇదే కరెక్ట్ అని బ్యాలెన్సింగ్ లేకుండా చెప్పరు. మేము ఒకప్పుడు గుడ్డితనంతో బ్రతికాం. ఏం గుడ్డితనంతో బ్రతికారమ్మా మీరు? మేము వెళ్ళే పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? అసలు మీరు జాడీ పచ్చళ్ళు పొరపాటును పెట్టుకోకూడదు అని చెప్పాడు. ఏ పచ్చళ్ళు? ఈ వేసవి కాలం వస్తే మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదమ్మా, పెట్టుకున్నారా లేదా? పుణ్యాత్ములు ఒక్కళ్ళు కూడా పంపించలా. మీకు తింటమే తెలుసు కానీ మరి మా సేవకులు ఉన్నారే, మా సేవకులకి ఎవరున్నారు? ఆ మగబిడ్డలు ఇంతమంది సేవకులు వచ్చారు, ఆడబిడ్డలు ఇంతమంది సేవకులు వచ్చారు. ఒక్క పూట ఒక మొద్దుండి వాళ్ళకి పంపిద్దాం. రాణా, నీకు ఎప్పుడన్నా వచ్చిందా? నా కూతుర్లు మా నాన్న ఇక అదే ఉండవు. ఒక్కళ్ళు అమ్మ మాధవి, ఎప్పుడైనా ఒక మొద్దు వండుకొని అన్నోళ్ళకి పెడదాం. మా ఇంటికి వస్తే ఇక అందరిళ్ళకి తిరగాలంటే ఏడ తిరుగుతాని చెప్పు సుజాత. ఒక్కరోజు ఎట్లా అంతా ఒకసారి
ఒక్కళ్ళు శ్రీకాంత్ అన్న ఒక్క పూట భోజనం పెట్టారా? పెట్టారులే, సారీ. ఇంతమంది పిల్లలు ఆడబిడ్డలు మేము తప్పితే వాళ్ళకి ఎవరున్నారు? వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి పెడదాం. పుణ్యాత్ములారా. తమ్ముడు ఆన్ చేసావా? రే 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 ఇంకోసారి అట మేరక్క. ఏమక్క నువ్వు 1947లో పుట్టావు. సామ్యలాన్ని ఎక్కడున్నాడు? ఓ సామ్యలానా, ఒక్కసారైనా రవికుమార్ అన్న ఒక్కసారి. ఇక ఈ ప్రసంగం ఇంతటితో ఆపేస్తా. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఆయన చెప్పాడంట మనం జాడి పచ్చళ్ళు పెట్టుకోకూడదు, మామిడికాయ పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? జాడి పచ్చళ్ళు పెట్టుకుంటే 4 రోజుల తర్వాత తింటాం. తింటాం తప్ప? పెట్టిన తర్వాత 3 నెలలు దాన్ని వాడుకుంటాం తప్ప? అంటే ఈరోజు నువ్వు జాడి పచ్చడి పెట్టుకున్నావంటే రేపటి గురించి నువ్వు చింతించినట్టేగా. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? రేపటిని గురించి చింతించొద్దని ప్రభు చెప్తే మీరు జాడి పచ్చళ్ళు ఎట్లా పెడతారు? క్రైస్తవులు ఇంట్లో జాడి పచ్చళ్ళు పెట్టుకోకూడదు. మనం ప్రభు రాకడికి ఎదురు చూసేవాళ్ళం. ఏనండి, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ మీరు జాడి పచ్చళ్ళు పెట్టిన తర్వాత ప్రభు వస్తే అయ్యినారా? జాడి పచ్చడి పెట్టుకుంటే ప్రభు వస్తే ఆ 3 జాడి పచ్చళ్ళు ఏమైపోవాలా? ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎట్లుండాలి? ఇదిగో ఇవాళ ప్రభు వస్తాడేమో, రేపు ప్రభు వస్తాడేమో నేను గేటు దగ్గర ఎదురు చూస్తున్నట్లు ఉండాలి. మీరు జాడి పచ్చళ్ళు పెట్టుకున్నారంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వాళ్ళు కాదు అన్నాడట. వాళ్ళు విన్నప్పుడు అరే ఇది భలే ఉందే, బాగుందా, అరే ఇది భలే ఉందే. ఇది స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ లేని, పరిపక్వత లేని, అపరిపక్వతతో కూడుకున్న బోధ. ఇదే బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. అది రాబోయేది వర్షాకాలం అని ఎరిగి వేసవి కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. రాబో కాలాన్ని గురించి ముందే జాగ్రత్త పడుతుంది అని బైబిల్లో రాసి ఉంది కదా. అయితే ఒక మాట, రేపటి గూర్చి చింతించొద్దు అన్నాడు కానీ ఆలోచించొద్దు అనలేదు. గాట్ దిస్ పాయింట్. రేపటి గూర్చి చింతించొద్దు అన్నాడు. చింతించడం అంటే ఏంటి? గడ్డం కింద చేయి పెట్టుకొని ఏమి రావయ్యా విచారిస్తున్నావు, ఇంటికి ఏ రేకులు వేద్దామనే, దాందే ఉంది చార్మినార్ రాకులే అని చిన్నప్పుడు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కదా. గడ్డం కింద చేయబెట్టుకుని మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ గూర్చి చింతించే దేవుడు ఒకరున్నారు, నీ గూర్చి విచారించే దేవుడు ఒకరున్నారు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం భవిష్యత్తును గూర్చి అడుగులు వేయాలి. రేపు ఉదయం చెప్తాను, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ తప్పకుండా లేవటంతో వినండి. సామెత ఒకటి ఉంది, గెలిచినోడు గాడిద గూర్చి చెప్పిన ప్రసంగం గొప్పగా ఉంటుందంట, ఓడినోడు బైబిల్ గూర్చి చెప్పిన బూతులాగా ఉంటుందంట. విన్నారా? రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా ఈ మాటేనండి. గెలిచినోడు గాడిద గూర్చి చెప్పినా చెప్పాలి గట్టిగా, గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినోడు బైబిల్ గురించి చెప్పినా అది బూతులాగా ఉంటుంది. అందుకనే మనం గెలవాలి, అన్ని రంగాల్లో గెలవాలి. ఆధ్యాత్మిక విషయంలో గెలవాలి, ఆర్థిక విషయాల్లో గెలవాలి, అన్ని విషయాల్లో మనం గెలిచేవారిగా ఉందుముగాక. చింతించొద్దు కానీ ప్రతి వాడు రేపటి గురించి ఆలోచించాలి. నిన్నే అక్క నేను ప్రార్థన అయిపోయిన తర్వాత చోటకి వెళ్ళేటప్పుడు చెప్తా ఉన్నాం. ఏం చెప్పామో తెలుసా? సేవ ప్రారంభ దినాల్లో రూపాయి జాగ్రత్త చేసాం. రోజు సోమవారం నుంచి శనివారం వరకు పప్పు 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 పప్పు. మేము ఎప్పుడు ఎవరికి చెప్పం కూడా. మన బ్యాచ్ ఏంటో తెలుసా? పచ్చడితో తిని అది మన దేబరితనం, మన పేద స్థితి ఎవరికి చెప్పకూడదు.
ఆ దేన స్థితిలో ఇచ్చారు. మీలాంటి బిడ్డలు చాలామంది కానుకిచ్చారు. రూపాయి 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 జాగ్రత్త చేశాం. విత్తనం విత్తాం, మొలకైంది. ఆ మొలకగా ఉన్నప్పుడే చిగురు దింపుకొని తింటే ఇక తిను, ఇక ఆ తర్వాత ఏముండదు. చెట్టు అయిన తర్వాత చిగురు దింపుకోం. అలాగని ఇప్పుడు కూడా మేము చిగురు దింపుకోం. చెట్టు అయిన తర్వాత చెప్పుకో. ఈ చిన్న స్థితిలోనే మా వాడు విలాస పురుషుడిలాగా వెచ్చవిలివడ భవిష్యత్తును గురించి ఆలోచించలేక జీవితాన్ని పాడు చేసుకుంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మా ప్రారంభ స్థితిలో మేము వేసుకున్న చెప్పులు, వాడిన వస్తువులు, వేసుకునే చొక్కాయి, బనియన్, ప్రతిదీ తినే తిండి ఆదివారం ఒక్కరోజే నాన్ వెజ్ తెచ్చుకునేవాడిని. ఆదివారం ఒక్కరోజే. అది ఎంత తెచ్చుకునేవాళ్ళమో తెలుసా? 1/2 కిలో తెచ్చుకొని 3 పూటలు తినేవాళ్ళం. అన్నయ్య 1/2 కిలో తెచ్చుకొని 3 పూటలు ఎట్లా తింటున్నారు అన్నయ్య? మేము 1/2 కిలో తెచ్చుకుంటే నాకు ఒక్కడికే 1 పూట సరిపోట్లా. ఎట్లా 3 పూటలు తిన్నారని అంటారా? ఆ 1/2 కిలో చికెన్లో 1/2 కేజీ అదే 1/2 బకెట్ నీళ్లు పోసేవాళ్ళం. ఆ చారు వాసన తగిలితే చాలు సార్ అనుకునేవాళ్ళం. బాప్తిస్మం చికెన్ అని దానికి పేరు పెట్టుకున్నాం. రేపటిని గూర్చి ఆలోచించాలి, చింతించకూడదు. రేపటిని గురించి ఆలోచించకుండా ప్రభుదాత ఎవరు చూసుకుంటారు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి కదా. యోసేపు అన్న మాట, అయ్యా సమృద్ధి కాలం రాబోతుంది, తస్మాత్ జాగ్రత్త. రాబోయేది కరువు కాలం. కరువు కాలంలో మనం కరువు బారిన పడకుండా ఇప్పుడు జాగ్రత్త తీసుకుందామని చెప్తే సంయోచితంగా పలకబడిన మాట రాజు మనసుకు గెలుచుకుంది. అలాంటి సంయోచితమైన మాట దేవుడు మన నోటుంచునుగాక. సమయోచితంగా పలకబడిన మాట ఎంత అద్భుతం చేస్తుందో. ఇంకొక మాట మీకు బైబిల్లో నుంచి గుర్తుకు తెస్తాను, నోట్స్ ఇస్తున్నాను కాబట్టి రెఫరెన్స్లు చెప్తాను 2. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, అలాగే 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఒకసారి మీ బైబిల్ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. 3వ వచనం నేను చదువుతాను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. మరోసారి, అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారికి కోపము తగ్గెను. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అవన్నీ చదవటానికి మనకు సమయం లేదు, కానీ 6వ వచనం చివరి భాగం చదువుతాను. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. ఎన్ని వేలు? సేమ్ సిచ్యువేషన్. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళి గొప్ప విజయాన్ని సాధించారు. సాధించి తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో గొడవ పడుతున్నారు. ఏమయ్యా గిద్యోను, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలా? మాకెందుకు కబురు పంపించలా? మీ కంటికి మేము ఆనలేదా అన్నట్లుగా ఎఫ్రాయిమీయులు మాట్లాడారు. గిద్యోను ఏమన్నాడు తెలుసా? సార్, ఆ మిద్యానీయులు పిల్లి లాంటి వాళ్ళు సార్. ఆ పిల్లులను తరవటానికి మాలాంటి కుక్కలు చాలు సార్. మీరెవరు? పులులు. నా వైపు చూడాలి. మీరెవరు? పులులు. ఆ పిల్లిని తరవటానికి మీలాంటి పులులు ఎందుకు సార్? మాలాంటి కుక్కలు చాలు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో మేము పులులువా, వీళ్ళు కుక్కల, రైట్ 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 రైట్, పిలకపోతే రైట్, మంచిదేలే పానండి అని వాళ్ళ కోపం తగ్గిందట. దీన్ని ఏమంటారు తెలుసా? సంయోచితంగా పలకబడిన మాట. నా మాట అర్థమైందా? మమ్మల్ని ఎందుకు పిలవలేదు అన్నారు. ఏమంటాడు? సారా మిద్యానీయులు కుక్కలు లాంటి వాళ్ళు సార్, సారీ వాళ్ళు పిల్లులు లాంటి వాడు సార్. ఆ పిల్లులను తరవటానికి మాలాంటి కుక్కలు చాలు సార్. మీరెవరు సార్? మీరు పులులు సార్. పులి లాంటి మిమ్మల్ని ఆ పిల్లుల మీదకి పిలిపిస్తే మీ ఇమేజ్ ఏం కావాలి సార్? మీ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు బ్రాండ్ ఇమేజ్ లాగే ఉండాలి. ఆ చిన్ననాటికి మాలాంటి వాళ్ళు చాలు సార్ అనేసరికి వాడు అహం తగ్గిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరికన్నా, ఏమా మీ పిల్లోడి పెళ్ళికి మమ్మల్ని పిలవలా? ఆ తాంబూలాలు తీసుకెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలవలా? మేము మీ కంటికి కనపడలేదా అని అన్నారనుకోండి, మా పిల్లోడు మా పెళ్ళి మా ఇష్టమైతే పిలుస్తాం. ఇది డైలాగ్, రొటీన్గా మీరు వాడే మాట. అట్లా కాకుండా, అక్క ఇంత పెద్దోళ్ళు మీరు,
ఇంత పెద్దోళ్ళు మిమ్మల్ని ఇంత చిన్న కార్యక్రమానికి పిలవటం ఎందుకక్క అని అన్నావు అనుకో, ఆ మనిషి నేను పెద్దోడినంట. వినండి, ఇదే ప్రపంచం గెలిచేటట్టు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగని కుయుక్తితో మాట్లాడమని కాదు, దేవుని సన్నిధిలో గడపండి. ఎలా సంయోచితంగా మాట్లాడాలో, సమయస్ఫూర్తితో కూడుకున్న మాట బుల్లెట్ లాగా డెలివరీ అయ్యేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. గిద్యోను కాలంలో అసలు ఎఫ్రాయిమీలను ఒక్క మాట అనకుండా వాళ్ళ కోపం చల్లార్చారు. విచిత్రం ఏంటో తెలుసా? యెఫ్తా కాలంలో ఈ ఎఫ్రాయిమీలు మరలా వచ్చారు. ఏవయ్యా యెఫ్తా, నువ్వు అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలవలా? ఏమి నీ కంటికి మేము కనపడలేదా? ఏమే శాతకన్నులు అనుకున్నావా? ఏం మమ్మల్ని ఎందుకు పిలవలా? ఏమనుకుంటున్నావు నువ్వు అనే లోపు యెఫ్తా కోపం తెచ్చుకొని 42,000 మంది ఎఫ్రాయిమీల్ని చంపాడు. ఒక మాట చెప్పంటారా? కోపంతో ఎదుటోడిని చంపేవాడి కంటే తనలో ఉన్న కోపాన్ని చంపుకునేవాడే నిజమైన పరాక్రమవంతుడు. అదుపు లేకుండా మాట్లాడేవాని కంటే ఆ మాట మాట్లాడకుండా నోటిని జయించేవాడే నిజమైన పరాక్రమవంతుడు. కోపం వచ్చి ఎదుటోని పెట కొట్టి దుర్భాషలాడి అవసరమైతే చేయి చేసుకొని చంపేటివాని కంటే కూడా తనలో ఉన్న మానవావేశాన్ని, తనలో ఉన్న మానవ తొందరపాటును, తనలో ఉన్న కోపాన్ని చంపుకునేవాడే నిజమైన పరాక్రమవంతుడు.